వెల్కమ్ టు దేవాలయ దర్శిని యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం కడప జిల్లా ప్రొద్దుటూరులోని రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రొద్దుటూరు. వెళ్ళి చూద్దాం రండి.
శ్రీ గంగా రాజరాజేశ్వర సమేత ముక్తిరామలింగేశ్వర దేవస్థానం కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామం నందు వెలిసినటువంటి శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి దేవస్థానం. వీరందరూ రామాయణం విని ఉంటారు. రామాయణంలో రావణాసురుడు సీతాది ఎత్తడం జరుగుతుంది. ఆ యొక్క సీతాది కోసం రాముల వారు తమిళనాడు వెళ్ళి అక్కడున్న సేతు రామేశ్వరంలో ఆ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని ఆజ్ఞ మేరకు ఆ యొక్క లంకకు వెళ్ళి ఆ యొక్క లంకలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాములవారు రావణాసుని సంహరిస్తారన్నమాట. రావణాసుని సంహరించాక రావణాసునికి ముక్తి ప్రసాదించడం రాముల వారు మర్చిపోతారు అనమాట. ఈ రామేశ్వరం అనేది ఒకప్పుడు పెద్ద నది పెన్నా నది. ఈ పెన్నా నది గుండె తీరాన రాములవారు నడుచుకుంటూ వెళ్తుండగా ఆ యొక్క రావణాసుడి ఆత్మ ఒక పిల్లి రూపంలో రాములవారు అంటే వస్తుంటుంది అనమాట. సరే, ఈ పెన్నా నది గుండె తీరాన్ని నడుచుకుంటూ వెళ్తుండగా ఆ యొక్క పిల్లి రావడం చూసి రాముల వారు వశిష్ఠ మహాముని గురుగారిని అడుగుతారనమాట. గురుగారండి, పిల్లి అంటే అభిషేకం అంటారు కదా, మరి ఏమనంటే ఎందుకు వస్తుందని అడగడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ గురుగారు చెప్తారనమాట, అది పిల్లి కాదన్నా, రామనాసుని సంహరించాక ముక్తి ప్రసాదించ మర్చిపోయావు కాబట్టి ఆ యొక్క ముక్తి కోసం ఆ యొక్క పిల్లి రూపంలో నీ వెంట వస్తున్నాడు. నీ దగ్గర ఉన్న బాణాలతో ఆ మార్గాన్ని సంహరించి ముక్తి ప్రసాదించమని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరే, గురుగారు అడగడం దగ్గర ఉన్న బాణాలతో ఆ మార్గాన్ని సంహరించి ముక్తి ప్రసాదిస్తారు. కాకపోయినప్పటికీ రామనాథుడు ఒక బ్రాహ్మణత్వం అనేవాడు. బ్రాహ్మణత్య మహాపాపం కాబట్టి రామవారికి దోషం వస్తుందన్నమాట. ఆ దోషం పోవాలంటే పుడకముడికే శివలింగం ప్రతిష్ఠించాలని చెప్పారనమాట. మరి ఇది మొత్తం ఇసుక ప్రాంతం, ఇక్కడ శివలింగం దొరకదనమాట. అప్పుడు రాములవారు హనుమంతుల వారికి చెప్పడం జరుగుతుంది, హనుమాన్ను కాశీ వెళ్ళి శివలింగం పుడకముని ప్రతిష్ఠిస్తే మాత్రమే నా దోషం పోతుంది, కాబట్టి నువ్వు కాశీ వెళ్ళి పుడకమునికే శివలింగం తేవాలని చెప్పడం జరుగుతుంది అనమాట. రాములవారు చెప్పగానే హనుమంతుల వారు వాయువేగంలో గాలిలో వెళ్తారు కాశీకి. కాశీకి వెళ్ళాక అక్కడ చాలా శివలింగాలు ఉంటాయి. రాములవారి శివలింగం చెప్పగానే ఏ శివలింగం తేవని చెప్పడం మర్చిపోయారనమాట. అందుకు హనుమంతుల వారు సమయానికి రాలేదు. ఇక్కడ ప్రొద్దు మీదకి వస్తుంది, ఇంకా హనుమంతుడు రాలేదని చెప్పేసి ఒక ఇసుక కుప్ప చేసి ఆ ఇసుక కుప్పలో రాముల వారి యొక్క దోషాన్ని తీసుకొని ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క సేతు అంటే రాములవారు రామనాసుని సంహరించాక స్వయంగా రాములవారి యొక్క స్వగస్థాల చేతి ఇసుకతో ప్రతిష్ఠించుకున్న సైకత శివలింగం. సైకత అంటే ఇసుక. హనుమంతుల వారు సమయానికి రాకపోవడంతో రాములవారి యొక్క దోషం తీసుకొని కుప్ప చేసి నొక్కినప్పుడు ఇక్కడ పైన రాములవారి యొక్క బొరటవేలు గుర్తులు శివలింగం పైన ఇలా చేతి వేలు తీసినప్పుడు రాములవారి వేలు కలిగి కొంచెం ఇసుక తొలగిపోతుంది. శివుడికి ప్రీతికరం గంగాదేవి కాబట్టి ఒక శంఖంలో పెన్నాది గంగ తెచ్చి ఇసుకలింగంలో వేసినప్పుడు అలాగే గుంతబడి ఎప్పటికీ పెన్నానది గంగ శివలింగంలోంచి ఊటగా వస్తుంటుంది అన్నమాట. ఇక్కడ ఒక బావిలో నీళ్ళు ఎలా వస్తుంటుందో అలా ఊట వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ మరి ఇక్కడ ప్రతిష్ఠించిన కాసేపటికి కాశీ నుంచి హనుమంతుల వారు పంచలింగాలు తీసుకుని వస్తారు. ఏంటి స్వామి, నేనేమో కాశీగా విద్యార్థి అని చెప్పేసి పృథ్వీలో ఎందుకు ప్రతిష్ఠించాడు అడుగుతారనమాట. ప్రొద్దుపడకుండా ప్రవేశిస్తే మాత్రమే నా దోషం పోతుందని చెప్పాను, నువ్వు సమయానికి రాలేదు, అందుకే ఇసుకతో ప్రతిష్ఠించి పూజ చేశాను, ఇక నా దోషం పోయిందని చెప్తారు. హనుమంతుల వారి కోపం వచ్చేసి ఆయన తెచ్చిన పంచలింగాలు విసిరేస్తారు. అప్పుడు రామవారు చెప్తారనమాట, నీ చేతనైతే ఈ శివలింగాన్ని పుక్కలించు, నువ్వు తెచ్చిన శివలింగం ప్రతిష్ఠిస్తాడని చెప్తారు. అప్పుడు హనుమంతుల వారు తోకతో లాగాలని చూస్తారు. అప్పుడు శివుని కోపం వచ్చేసి హనుమంతుడిని మూర్చగొట్టేస్తారు. అప్పుడు రాములవారు హనుమంతుడిని శాద్యం వేసి హనుమంతుల వారు విసిరేసిన పంచలింగాలలో ఈ గుడి ఆగ్నేయ భాగంలో ఒక శివలింగం పడుతుంది. అది పడిన చోటే రాములవారు హనుమంతుడి చేత అక్కడ ప్రతిపించి హనుమంతుడికి వరం ఇస్తారనమాట. మొదటి దర్శనం కానీ మొదటి పూజ కానీ నువ్వు ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజ చేసుకున్న తర్వాతే నేను ప్రతిష్ఠించిన శివలింగాన్ని పూజ చేసుకుంటారు, అప్పుడే భక్తులకు ముక్తి లభిస్తుందని రాముల వారు వరం ఇస్తారు హనుమంతుల వారికి. అప్పుడు హనుమంతుల వారు చాలా సంతోషిస్తారనమాట. మరి అక్కడ కాశీ నుంచి తెచ్చి ప్రతిష్ఠించారు కాబట్టి కాశీ హనుమాన్లింగేశ్వర స్వామి అక్కడ పేరు. ఇక్కడ రామనాథుడు సంహరించాక ముక్తి కోసం రావుడు ప్రతిష్ఠించారు కాబట్టి ముక్తిరామలింగేశ్వరుని పేరు. అలాగే పుడకముడికే ప్రతిష్ఠించారు కాబట్టి ఈ పట్టణానికి ప్రొద్దుటూరు అని పేరు. ఇప్పుడు కాశీకి వెళ్ళిన వాళ్ళు రామేశ్వరం వెళ్ళాలని చెప్తారు. మరి అక్కడ రాములవారే ప్రతిష్ఠించింది, ఇక్కడ రాములవారే ప్రతిష్ఠించింది. మరి కాశీకి వెళ్ళిన వాళ్ళు ఆ యొక్క సేతు రామేశ్వరం వెళ్ళలేని వాళ్ళు ఈ యొక్క ముక్తి రామేశ్వరం వచ్చి ఆ యొక్క కాశీ జలంతో అభిషేకం చేసుకుంటే ముక్తి లభిస్తుందని పెద్దల నమ్మకం. అది ఆలయ చరిత్ర.
శ్రీమాత్రే నమః. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ముక్తిరామలింగేశ్వరంలో రామలింగేశ్వర సహిత రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. ఇక్కడ విశేషం ఏమంటే శ్రీచక్రము ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినది. ఇటువంటి శ్రీచక్రము దేశంలో అతి దుర్లభం, దొరకడము 4-5 చోట్ల కంటే ఎక్కువ లేవు. ఇక్కడ అమ్మవారిని తలుచుకుంటే తీరని కోరికలే లేవు. చదువులు కావాలన్నా కానీ, ఉద్యోగాలు కావాలన్నా కానీ అన్ని కోరికలు తీర్చే తల్లి రాజరాజేశ్వరి దేవి. ఇక్కడ ఉన్న శ్రీచక్రానికి ఉన్న పవరు మన దక్షిణ ఇండియాలో ఎంతో ప్రశస్తమైనది. ఇటువంటి శ్రీచక్రము దర్శించుకున్నా కానీ అంతకంటే అదృష్టం ఏది లేదు. అంత పవర్ఫుల్ శ్రీచక్రం ఆదిశంకరాచార్యులు నిర్మించినది. ఇప్పుడుది కాదు, శ్రీచక్రం అనేది మేరు. ఇక్కడ మామూలుగా ప్రతి చోట ఇటువంటి మేరు అనేది దొరకదు. మేరు శ్రీచక్రం అనేది అప్పట్లో ఆ కాలంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినారు కాబట్టి దానికి అంత పవరు. స్వామి, ఇక్కడ విశేషంగా ఏమేమి వేడుకలు జరుగుతాయి స్వామి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం. ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల వారిగా ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు. ఎందుకంటే రాముడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి కాశీకి పోయిన వాళ్ళు కాశీ నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడికి ముక్తి కోసం ప్రతిష్ఠించింది కాబట్టి రాముడు ప్రతిష్ఠించింది కాబట్టి ఆ నీళ్ళతో వచ్చి అభిషేకం చేయించుకుంటే మంచిది అనేది ఇక్కడ మహిమ అనమాట. ఇక్కడ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివుడికి ఏకవార రుద్రాభిషేకము, అదేవిధంగా ఉదయం 10 గంటలకు ఉత్సమూర్తులకు అభిషేకము, అదేవిధంగా 12 గంటలకు రుద్రహోమము, సాయంత్రము లలితా సహస్రనామ కుంకుమర్చన, అదేవిధంగా రాత్రి 8 గంటలకు గ్రామోత్సవం. ఇవి కార్తీక మాసంలో జరుగు కార్యక్రమాలు. అదేవిధంగా రేపు చైత్రమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి అమ్మవారు రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామివారికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎక్కడెక్కడ పల్లెల నుంచి కానీ ఇక్కడికి జనాలు వస్తారు. ఇక్కడ ఏంటంటే పూర్వ వైభవం అనేది చాలా ఇక్కడ ప్రతిష్ట అనమాట. అది ఒక మహిమ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కార్తీక మహాశివరాత్రి రోజున శివుడికి చీకట్లో 3 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అదేవిధంగా ఉత్సమూర్తులకు అభిషేకము, రుద్రహోమము, అదేవిధంగా సాయంత్రము కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము, రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేకం అనమాట. అందుకు ఆ 12 గంటలు లింగోద్భవ అభిషేకానికి కళ్యాణానికి భారీగా జనాలు వస్తారు. ఇక్కడ రాముడి యొక్క మహిమ అనమాట. స్వస్తి.